చూస్తుండగానే బజ్జీలు అయితే నోరూరిస్తున్నాయి. టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటుంది. ఇందులో ఏమాత్రం అయితే డౌట్ అయితే లేదు. కోడుమూరులో ఉన్న 100 మందిలో 99 మందికి ఈ షాప్ గురించి అయితే తెలుసు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు అయితే నేను ట్రావెల్ లాగ్ అయితే చేయడం లేదు. కోడుమూరులోనే వన్ ఆఫ్ ది ఫేమస్ బజ్జీ సెంటర్ అయినటువంటి నాగేంద్ర గారి బజ్జీ సెంటర్కి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు అంటే దాదాపు 99, 98 ఆ టైంలోనే అక్కడైతే బజ్జీలు అయితే టేస్ట్ అయితే చేసినాను. అంటే రేట్లు మారినా టేస్ట్ అయితే అలానే ఉంది. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అయితే ఈ బజ్జీ సెంటర్ అయితే నడుస్తూ ఉంది. ప్రజెంట్ ఇది ఎక్కడుంది, అలాగే కోడుమూరు లోకల్ వాళ్ళైతే ఈ బజ్జీ సెంటర్ అయితే చాలా మందికి అయితే తెలుసు, చాలా ఫేమస్. మిగతా అన్ని విషయాలన్నీ కూడా షాప్ వెళ్ళాక మాట్లాడదాము. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ షాప్ కి నియర్ బై మనకైతే 2 ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి అమ్మవారిశాల, కొంచెం ముందు వెళ్తే ఫంక్షన్ హాల్ ఉంటుంది, నీలకంఠేశ్వర గుడి ఉంటుంది. రెండు కూడా ల్యాండ్ మార్క్ గా చెప్పుకోవచ్చు. ఇలా స్ట్రైట్ గా వెళ్తే జస్ట్ 2 మినిట్స్ కూడా కాదు, 1 మినిట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకైతే షాప్ అయితే ఉంటుంది. చాలా ఎవరైనా అడిగినా చెప్తారు, నాగేంద్ర బజ్జీ షాప్ అంటే ఎవరైనా చెప్తారు. చాలా ఫేమస్. అయితే ఈ షాప్ కి ఎటువంటి పేరు అయితే లేదు. దాదాపు 30 సంవత్సరాల నుంచి అయితే ఈ షాప్ అయితే నడుస్తూ ఉంది. ఇది కొత్తగా పెట్టిన షాపు. ఇంతకుముందు పక్కన ఓల్డ్ షాప్ ఉండేది. ఓకే, అక్క అప్పుడే వంకాయ బోండాలతో పాటు కోడిగుడ్డు బోండాలు, అలాగే ఆలు బోండాలు రెడీ అయితే చేసింది. షాప్ చిన్నగా ఉన్నా కూడా చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. టేస్ట్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా బజ్జీలకైతే ఫ్యాన్స్ ఉన్నారు ఈ షాప్ కి అయితే చాలా మంది. ఈవెన్ కోడుమూరుకి కొంచెం డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా కోడుమూరు విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా బజ్జీలు టేస్ట్ అయితే చేస్తారు. అంత బాగుంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు 10 రూపాయలకి 3 బజ్జీలు, అలాగే 20 రూపాయలకి 3 వంకాయ బోండాలు. ఎగ్ బోండా చూసుకుంటే మనకు 15 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే ఆలు బోండా కూడా 20కి 3 అయితే ఉంటుంది. మనం పెట్టిన డబ్బుకి వర్త్ అన్న లెవెల్లో టేస్ట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.